మాస్ మహారాజా రవితేజ త్వరలో మాస్ జాతర అనే ఊరమాస్ సినిమాతో రాబోతున్నాడు. కొత్త దర్శకుడు భాను భోగవరపు తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో లేటెస్ట్ సెన్సేషన్ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ ఊరమాస్ ఎంటర్టైనర్ అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతూ ఉండడంతో సినిమా ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచాడు రవితేజ. తనే స్వయంగా వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. ఈ నేపథ్యంలో లక్కీ భాస్కర్ మూవీ డైరెక్టర్ వెంకీ అట్లూరితో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. అలాగే తన కుమారుడు కూతురు గురించి కూడా చెప్పుకొచ్చాడు. రవితేజ కొడుకు మహాధన్ గతంలో రాజా ది గ్రేట్ లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించాడు. రవితేజ చిన్నప్పటి పాత్రలో కనిపించాడు. ఆ తర్వాత చదువుకు ప్రాధాన్యమివ్వడంతో మళ్లీ కెమెరా ముందుకు రాలేదు. అయితే రవితేజలాగే మహాధన్ కూడా సినిమా హీరో అయిపోతాడని అభిమానులు అనుకుంటున్నారు. ఇప్పుడు ఇదే విషయమై డైరెక్టర్ వెంకీ అట్లూరి ఓ ఆసక్తికర విషయం చెప్పాడు. కాలీవుడ్ స్టార్ హీరో సూర్యతో తాను తెరకెక్కిస్తున్న సినిమాకు రవితేజ కొడుకు మహాధన్ అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడన్న విషయాన్ని బయటపెట్టాడు. మహాధన్ చిన్నప్పటి నుంచి సినిమా సెట్స్ లోనే పెరిగాడు. అతనితో ఎలాంటి ప్రాబ్లం లేదు, చాలా న్యాచురల్ గా పనిచేసుకుంటూ పోతాడు అని చెప్పుకొచ్చాడు వెంకీ అట్లూరి. ఇదే ఇంటర్వ్యూలో రవితేజ తన కూతురు గురించి కూడా ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. మోక్షద ఓవైపు రవితేజ మల్టీప్లెక్స్ ఏఆర్టీ బాధ్యతలు చూసుకుంటూనే మరోపక్క ఓ సినిమాకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా పనిచేస్తోందట. అంతేకాదు త్వరలోనే రవితేజ పేరు మీదగానే ఓ ప్రొడక్షన్ హౌస్ ను కూడా ప్రారంభించి సినిమాలు నిర్మిస్తుందట. మొత్తానికి రవితేజ పిల్లలిద్దరూ సినిమా ఇండస్ట్రీలోనే సెటిల్ అవ్వనున్నారన్నమాట. అయితే రవితేజ తన కొడుకు కూతురు ఫోటోలు బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి. www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్.